వెళ్ళి చూడడానికి వచ్చాం మేము. ఇక్కడ నుండి డోన్కు పైపులో నీళ్ళు పోతాయి. అది ఇంతవరకు వర్క్ డిలే అయింది. దీనివల్ల చాలా ఇబ్బంది ఎదుర్కొంటున్నాం. దానివల్ల లైన్ ఇన్స్పెక్ట్ చేసుకుంటూ ముందు పోతున్నాం. అది ఎప్పుడు కంప్లీట్ చేస్తారనే దాన్ని పెట్టుకొని తొందరగా కంప్లీట్ చేయాలంటే ఏం చేయాలి, ఎందువల్ల డిలే అవుతుంది దాన్ని చూసుకుంటూ పోతున్నాం. నాకైతే నమ్మకం ఒక ఇంకొక 1 year పడుతుంది. 1 yearలో పాటగా తీసుకుంటూ పోతాం. నెక్స్ట్ మంత్ ఎన్నికల్లా బేచాలకు వాటర్ ఇస్తాం. అలాగే అంతా మనం స్టెప్గా ఊరించుకుంటూ బై ఈ ఇయర్ ఎండింగ్లో ఇంకా కొద్దిగా డబ్బు కావాలి, టెండర్స్ పిలిచాలి. లేకుండా ఈ ఇయర్ ఎండింగ్లో అన్ని ప్రాంతాలకు కూడా నీళ్ళు పోయేటట్లు చేస్తాం మేము. ముఖ్యంగా కొండ జూటూరులో కూడా చాలా రోజుల సమస్య ఉంది. ఇక్కడ వాటర్ స్వీపేజ్ ఉంది. ప్రతి గ్రామాలు కూడా అంటే గ్రామాల భయం ఉంది. ట్యాంక్ ఫిల్అప్ అయినప్పుడు చాలా ఇబ్బంది ఎదుర్కొంటారు. ఇప్పుడు ఊరంతా నీళ్ళు నిండిపోతుంది. వాళ్ళకు రిటర్న్స్ కానివ్వండి, రకరకాల ఇబ్బంది వాళ్ళు చాలా ఇబ్బంది ఎదుర్కొంటారు. ముందులో కూడా గతంలో మేము ప్రయత్నం చేశాం. గతంలో మేము చేసినప్పుడు అప్పుడు గవర్నమెంట్ ఓడిపోయింది మాది. ఈ సమస్య ఇప్పుడు విజయభాస్కర్ ముఖ్యమంత్రి సమస్య ఉంది. అది రేపు అసెంబ్లీలో నేను మా ఎమ్మెల్యే గారు గౌరవ మాట్లాడి దీనికి సొల్యూషన్ చేయాలి. ఎందుకంటే ఈ ప్రాంతం కూడా ఈ గ్రామాలకు చాలా దెబ్బతింటున్నాయి. నీళ్ళు ఆటోమేటిక్గా పైకి వస్తున్నాయి బోర్ పడిపోతే కూడా. దీనివల్ల ఈ గ్రామం కూడా చాలామంది వర్షాల విషయంలో భయపడుతుంటారు. వర్షాలు ట్యాంక్ ఫుల్ ఉంటుంది కాబట్టి వాళ్ళకు అక్కడ రాత్రి కూడా పడుకోవడం కానీ రకరకాల ఇబ్బందులు కాబట్టి దానికి సమస్య చేయాలి. దానికి అది మేము మళ్ళీ ఎక్స్పర్ట్స్తో నేను చరిత్ర మాట్లాడి ఎక్స్పర్ట్స్ ఒక పంప్ చేపించి దీనికి ఏం చేస్తే ఇలా సమస్య అంటే వాటర్ స్వీపేజ్ ఎలా అరెస్ట్ చేయాలి చేస్తే తద్వారా ఈ గ్రామాలు కూడా భయం పోతుంది. భయపోయి ప్రశాంతంగా ఉండే పరిస్థితి ఏర్పరచాలంటే దాన్ని మళ్ళీ ముఖ్యమంత్రితో మాట్లాడి దాన్ని ఒక కమిటీ ఒక ఎక్స్పర్ట్స్ కమిటీ ఇచ్చి దాని మీద ఆల్రెడీ రిపోర్ట్ ఉంది గతంలో. మళ్ళీ ఇప్పుడు చాలా అయింది కాబట్టి మళ్ళీ దాన్ని రీస్టడీ చేయించి దాన్ని ఎంత కాస్ట్ ఎంత అవుతుంది చూసి తప్పకుండా నేను అసెంబ్లీలో నేను చేరతా మగలి సిద్ధం ముఖ్యంతో మాట్లాడి తగిన ఇంజనీర్స్తో మాట్లాడి తప్పకుండా వీళ్ళకి తొందరలో న్యాయం చేయాలని ప్రయత్నం చేస్తాం. ఇది టెక్నికల్ ఇష్యూ కాబట్టి దానికి మేము మాట్లాడలేం, కానీ మా సాయశక్తితో కృషి చేస్తాం. త్వరలోనే ఈ సాల్వ్ చేసి ఈ గ్రామాన్ని ఎలా కాపాడేది లేదో తప్పకుండా ఇక మీద నేను చేరతమ్మ ఇద్దరం శ్రద్ధ వహించి కాన్సన్ట్రేట్ చేసి తప్పకుండా త్వరలోనే పరీక్ష మార్గం వచ్చే సంవత్సరం లోపల ఇప్పుడేం చేయలేం. మనం వచ్చే సంవత్సరం లోపల ఒక మార్గం కనుక్కొని తప్పకుండా వీళ్ళను కాపాడే బాధ్యత మేము తీసుకుంటాం. సాధ్యమైనంత వరకు ఎందుకంటే ఎక్స్పర్ట్ చెప్పాలి. దాన్ని ఏం చేస్తే బాగుంటుంది చెప్పి వాళ్ళు చెప్తే దాని ప్రకారం డబ్బు కూడా నేను ఎమ్మెల్యే గారు మాట్లాడి ఆ డబ్బు కూడా ఇచ్చే ప్రయత్నం చేస్తాం. అంటే రిపోర్ట్స్ పెట్టి తప్పకుండా మా సాయశక్తుల ఈ గ్రామవాసులు ఇబ్బంది లేకుండా ఇబ్బందులు తొలగించడానికి ప్రయత్నం చేస్తాం. అది చాలా వచ్చే గ్రామాన్ని అప్పటి సమస్య ఉంది. అది గతంలో గవర్నమెంట్ మానే కాబట్టి ఏం చేయలేకపోయాం. ఈరోజు దేవుని దేవల్ల మా పార్టీ వచ్చి కాబట్టి తప్పకుండా మాకు అవకాశం దొరికింది. తప్పకుండా దాన్ని ఈ ప్రాంతానికి న్యాయం జరిగి నేను మా ఎమ్మెల్యే సోదరిగా కలిసి తప్పకుండా పనిచేసి వచ్చే సంవత్సరం కూడా దీనికి ఇప్పుడేం చేయలేము. మనం వచ్చే వానకాలంలో కూడా దీన్ని అరెస్ట్ చేయడానికి వాటర్ అరెస్ట్ చేయడానికి ప్రయత్నిస్తాం. తప్పకుండా అంటే వాళ్ళని టెక్నికల్ రిపోర్ట్ బట్టి మేము మాట్లాడతాం. మరి అంతకుముందు మేమే మాట్లాడే గ్యారంటీ లేము, కానీ ఒకసారి టెక్నికల్ వాళ్ళు రిపోర్ట్ వచ్చాక దాన్ని ఎప్పుడు కంప్లీట్ చేస్తాం. రిపోర్ట్ బట్టి ఆధారపడుతుంది. ఏమని చెప్పినా కానీ వీళ్ళు కాపాడంటే రిపోర్ట్ ఇస్తే దాన్ని బట్టి ఒక ఇష్యూస్ వాళ్ళకి ఇస్తాం. మేము తొందరలోనే రిపోర్ట్ ఏమని అడుగుతాం. 6 months లోపల ఇస్తే నెక్స్ట్ వింటర్ లోపల నెక్స్ట్ రైన్ సీజన్ లోపల ప్రయత్నం చేస్తాం. తప్పకుండా అంతా నేను చెప్పగలను. డబ్బు కూడా మేము సీఎంతో మాట్లాడి డబ్బు ఇప్పిస్తాం. ఆ రిపోర్ట్ బట్టి మేము ఫర్దర్ స్టెప్ వేసి తొందరలోనే నాకే నమ్మకం ఉంది సొల్యూషన్ దొరుకుతుంది. తప్పకుండా వీళ్ళకి చాలా పెద్ద సమస్య గ్రామాలకు. తప్పకుండా మా శాసన కృషి చేస్తాం. తప్పకుండా ఈ ప్రాబ్లం సాల్వ్ చేసి అంటే ఎక్స్పర్ట్స్ వాళ్ళు ఇస్తారని డబ్బు ఇబ్బంది లేకుండా ఇప్పించి సాల్వ్ చేస్తాం నమ్మకం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.